ఇస్మా జోడీ సీజన్ 3 క్యూటెస్ట్ కపుల్ మనతో పాటు ఉన్నారు. అభయ్ గారు, భవానీ గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, మీరు చెప్పండి. అన్ని రియాలిటీ షోస్ అన్ని మీరు ఖాతాలో వేసుకుందామని ఫిక్స్ అయినట్టున్నారు. లేదు, అది అంటే అన్ఎక్స్పెక్టెడ్. వన్స్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ నాకు ఇది స్మార్ట్ ఆఫర్ వచ్చింది. సో నేను కొన్ని ఎపిసోడ్స్ చూసిన వచ్చిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. సో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు మనకి అని చెప్పేసి అనిపించి నేను ఇమ్మీడియట్లీ యాక్సెప్ట్ చేసిన. ఓకే, సో ఇప్పటి వరకు అయినా కొన్ని ఎపిసోడ్స్ షూట్ ఏవైతే ఆల్రెడీ ప్రోమోస్ కూడా రిలీజ్ అయిపోయినాయి కాబట్టి ఏమనిపిస్తుంది? ఫన్గా ఉందా? ఎట్లుంది రైడ్ అంతా ఈ స్మార్ట్ జోడీ సీజన్ 3? అంటే ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ రైడ్. అంటే తెలియకుండానే బాధపడతాం, కోపం తక్కువ ఉంటుంది. ఎందుకంటే అసలు ఆ ఫేస్కి రానియాడు ఓంకార్ అన్న. ఫస్ట్ మ్యాక్సిమం 70% ఫన్ ఉంటే ఒక 20% బాధ ఉంటుంది. ఇక మిగతా 10% అన్ని ఎమోషన్స్ వస్తాయి. ఓకే, సో మరి కోపం తక్కువ వస్తుంది అంటున్నారు కదా, మీ ఇద్దరు ఇట్లా కోపం ఎవరికి ఉంటుంది? ఆమెకే వస్తుంది బై డిఫాల్ట్. బై డిఫాల్ట్ అమ్మాయిలకి కోపం కాదండి, అలాంటిది. ఓకే, సో ఇప్పుడు అంటే మీరు ముందు సీజన్స్ ఏమైనా చూసారా? ఏమన్నా ఆలోచించారా ఇలాంటి స్ట్రాటజీస్ ఏమైనా వాడదాము అట్లా ఏమైనా? యాక్చువల్గా పెద్ద ప్లాన్స్ ఏమి వేసుకోలేదు. ఎందుకంటే ముందే అంటాడు అన్నయ్య, ఫస్ట్ నేను చెప్పేది క్లియర్గా వినండి, గేమ్ దాంట్లోనే ఉంటుంది అని. సో ఇప్పటికైతే మేము అదే ఫాలో అవుతూ ఆడుతున్నాము. అండ్ ముందు సీజన్స్ అంటే నాకంటే తను ఎక్కువ చూసింది. అవునా? సో ముందు సీజన్స్ మీ ఫేవరెట్ కపుల్ ఏదన్నా ఉండేనా? నా ఫేవరెట్ కపుల్ వచ్చేసి అప్పి గారు. వాళ్ళు చాలా క్యూట్ ఉండే. అంటే ఆఫ్టర్ ఆల్మోస్ట్ 20 years పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ వాళ్ళు పడ్డ బాధలు కానీ అవి చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోతాం వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు మేము ఇంకా అందరితోని కనెక్ట్ అవుతున్నాము. ఇది ఇంకా ఎక్కువ ఎమోషనల్గా ఉంది. అంటే టీవీలో చూసిన దానికన్నా ఇక్కడ లైవ్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఎక్స్పీరియన్స్ టోటలీ డిఫరెంట్ ఉంది. అంటే జనరలీ జనాలు టీవీలో చూసినప్పుడు నిజంగా ఇట్లా అవుతుందా, నిజమేనా అని అట్లా అనిపిస్తుంది. కానీ నేను అట్లా అనుకున్నదాన్ని. ఇది నాకు ఫస్ట్ టైం. నేను అసలు ఈ ఫీల్డ్ కూడా కాదు. ఇప్పుడు నేను సెట్లో ఉన్నప్పుడు నిజంగా అట్లా ఎమోషన్స్ వచ్చేస్తున్నాయి, బై డిఫాల్ట్ వస్తున్నాయి. అంటే స్క్రిప్టెడ్ అలాంటిది కూడా ఏముండదు అక్కడ. జనాలను చూస్తుంటేనే మనకు ఆటోమేటిక్గా అట్లాంటి ఎమోషన్స్ వచ్చేసి మేము కూడా ఎమోషనల్ అయిపోతున్నాం. సో ఆ రియల్ ఎమోషన్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ స్మార్ట్ జోడీ సీజన్లో కూడా చాలా కొంత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. సో మీకు బిగ్ బాస్ సెట్లో ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? వాళ్ళ అంటే లైక్ జర్నీలో కానీ వాళ్ళతో ట్రావెల్ అవ్వడం ఎక్స్పీరియన్స్లో కానీ? అంటే నాకు పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. ఎందుకనంటే సో నేను అక్కడ ఎట్లా ఉన్నా ఇక్కడ కూడా అట్లనే ఉన్నా. సో అక్కడ వాళ్ళతో ఏ రిలేషన్ ఉందో ఇక్కడ కూడా అదే రిలేషన్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. జనరల్గా నేను చాలా జోవియల్గా అందరితో కలిసిపోతా. సో ఇక్కడ కూడా అట్లే హ్యాపీగా కలిసిపోయినాం. ఓకే, సో మరి ఇప్పుడు ఈ సీజన్లో మీ ఫేవరెట్ కపుల్ అంటే మీరు కాకుండా నెక్స్ట్ ఎవరికైనా ఎంకరేజ్ చేయాలి, ఇంకా అంటే ఎంకరేజ్ చేయాలి ఒక కపుల్కి అంటే ఏ కపుల్ని చూస్ చేస్తారు? వరుణ్ అండ్ సౌజన్య యంగెస్ట్ కపుల్ వాళ్ళే. అంటే ఏజ్ ప్రకారం చిన్న పిల్లలు, పాపం 2 years అయింది పెళ్ళి, కానీ 25 అరౌండ్ 27 ఏజ్ గ్రూప్ మధ్యలో ఉంటారు. సో మాకంటే ఆల్మోస్ట్ 7-8 years చిన్నోళ్ళు కాబట్టి సో వాళ్ళని చూస్తే చిన్నపిల్లలాగా అనిపిస్తారు మాకు. అవునా? అదే అయితే ప్లీజ్ సౌజన్య మీకు సపోర్ట్ చేసే ఆప్షన్ ఉండదు కదా, బట్ మీ తరఫున నేను సపోర్ట్ చేస్తాను వాళ్ళకి. ఓకే, మరి మీ లవ్ జర్నీ గురించి ఏమైనా కొన్ని మాటలు, మీ లవ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది, ఏమైనా కొన్ని థింగ్స్? మా లవ్ జర్నీ గురించి ఆల్రెడీ ఎపిసోడ్లో చాలా థింగ్స్ జరిగాయి. సో మోర్ ఫన్ అండ్ మోర్ ఎమోషన్ టు కమ్. ఇప్పటి వరకు అయితే అందరి లవ్ స్టోరీస్ లాగానే మావి కూడా కొన్ని హైస్ లోస్ మధ్యలో ఈ ప్రాసెస్ని, ఈ ఫేజ్ని అయితే మేము ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అంతే. అది మాత్రమే చెప్పగలుగుతాం. మిగిలినదంతా షోలో. ఫస్ట్ టైం ఫీల్ అయినా కూడా ఫస్ట్ టైం ఫీల్ అన్నట్టు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, సో వాళ్ళకి ఎంత మాడదో తెలుసు కాబట్టి మాట్లాడుతుంది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఎంత ఇట్లా మాట్లాడదు. అంటే జనరల్గా అన్నీ ఓపెన్ ఉంటుంది, నా లెక్కనే మాట్లాడుతుంది, దాచుకున్నట్లేం ఉండదు. సో
సో బట్ కొన్నిసార్లు చెప్తా ఉంటాను నేను వెనకాల ఏంది అంటే జర అన్నీ మాట్లాడొద్దు అని. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని బాగానే చెప్తుంది, ఫుల్ క్లారిటీతో ఉంది. ఓకే సరే, ఆవిడ చెప్పారు భవానీ గారు తన స్టోరీ ఆఫ్ మైండ్ చెప్పారు, మీ వర్షన్లో చెప్పండి. లవ్ స్టోరీ మీ వర్షన్లో గ్లిమ్స్ ప్రకారంగా చెప్తున్నాను. నా లవ్ స్టోరీ అయితే ప్రాపర్ రోలర్ కోస్టర్, అంటే ఒక ప్రాపర్ సినిమాటిక్ స్టైల్లోనే ఉంటుంది. అంటే ఇట్లా మాకు ఎక్కువ నెగటివ్స్ లేవు, మా మధ్యలోనే చిన్న ఇష్యూస్ రావడం, రెగ్యులర్ ఫ్యామిలీస్ ఇష్యూస్, ఎందుకు సినిమా ఇండస్ట్రీ వద్దు అని ఇట్లా. సో అవన్నీ దాటుకొని మేము పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మాకు చిన్న చిన్న ఇష్యూస్ అని ఎవరికైనా వస్తాయి. సో బట్ ఆ తర్వాత మాకు పాప పుట్టిన తర్వాత మాకు ఇంకా తెలియకుండా ఒకరికి ఇష్టం పెరిగిపోయి ఇప్పుడు మా ప్రపంచం అంతా పాప అయిపోయి, సో అంటే తెలియకుండా పెద్దలం అవుతున్నాం, మాకు తెలుస్తలేదు. సో లవ్ ఎట్లా అంటే లవ్లో మెచ్యూరిటీ మారిపోతా ఉంది. సో అట్లా ఇప్పుడు మా ప్రేమ అంతా పాప మీదకి వెళ్ళిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో అది నేను ఐఎమ్ ఫీలింగ్ ఇట్. ఓకే, సో పాపని ఎప్పుడైనా సెట్స్ కి తీసుకొచ్చారా? మంచిగా, ఎందుకంటే మాకు కూడా పాపతో మీ ఎమోషన్స్, మీ క్యూట్ మూమెంట్స్ ఆడియన్స్ కి పిచ్చర్ నచ్చేస్తుంటాయి. యాక్చువల్గా తీసుకొచ్చినాము, కాకపోతే అంటే ఆన్ స్టేజ్ తీసుకురాలేదు. సో మాకు ఆ ఇంటెన్షన్ ఏం లేకుండా, బట్ అంటే ఏదైనా ఫ్యామిలీ ఎపిసోడ్లో తీసుకొని వస్తే తీసుకురావాల్సి వస్తుందేమో, బట్ అదేం లేకుండా. బట్ ఆ పాప బయట వచ్చి సెట్స్లో ఒక 2-3 కలిసి మాట్లాడి చేసింది. తీసుకొస్తే మా ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఆమె వచ్చేస్తా ఉంటుంది మాతో పాటు. అందుకని ఏం చేసినామంటే వీళ్ళ మమ్మీ నాన్న వాళ్ళు లక్కీలి మాతోటే ఉన్నారు ఇప్పుడు. సో వాళ్ళతో ఆడుకుంటూ అటు స్పేస్ ఇచ్చినాం అన్నట్టు. ఇటు వస్తే ఇంకా మరి డైరెక్ట్ ఫిక్స్ అయిపోతుంది, నాకైతే నువ్వు నాకు ఏదైనా ఇప్పియాలి, ఏదైనా గిఫ్ట్, లేదంటే నేను మమ్మీ దగ్గరికి వెళ్ళిపోతా ఉంటుంది. బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటది అమ్మమ్మ తాతయ్య వాళ్ళని, మా దగ్గర పంపించాలి సెట్ లోకి, లేకపోతే నాకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వండి అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంది వాళ్ళని. సో అందుకే సో అట్లా మేము ఎక్కువ తీసుకురాలేదు. ఓకే, సో ఎంతైనా ఈ షో అంటే అందరికి ఎంత ఇష్టమో, దానికన్నా ముఖ్యంగా ఓంకార్ అన్న అంటే అంత ఇష్టం. సో ఓంకార్ అన్న గురించి మీ మాటల్లో కొంచెం, అంటే మీకు పర్సనల్ గా ఈ ఎక్స్పీరియన్స్ లో నచ్చింది? నాకు అన్నలో బాగా నచ్చింది ఏంటి అంటే అన్న డిఫరెన్షియేట్ చేయడు. అంటే వీళ్ళు నాకు ముందు నుంచి తెలుసు, వీళ్ళు కొత్త వాళ్ళు, అసలు అది చూడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరితో చాలా ప్రేమగా మాట్లాడతాడు. ఎస్పెషల్లీ అమ్మాయిలకు అన్న ఇచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో అది చాలా మంది నేర్చుకోవాలి ఆయన దగ్గర నుంచి. బంగారు తల్లి అని ఆయన పిలిస్తే నీకు తెలియకున్నా కూడా ఒక సొంత అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఎస్పెషల్లీ అన్న దగ్గర అబ్జర్వ్ చేసింది అంటే అసలు మళ్ళీ అన్నకు అసలు అంటే సెట్స్లో మనకు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా జరిగినా, అనుకున్న టైంకి మ్యూజిక్ అటెండ్ అవ్వకున్నా అన్న ఫేస్లో అసలు ఒక ఇంచ్ సెకండ్ కూడా ఇట్లా ఏదైనా చిన్న ఫ్రస్ట్రేషన్ నేను చూడలేదు. అంటే మేము జస్ట్ యాక్ట్ చేసి వెళ్ళిపోతాం మళ్ళీ. బట్ అన్న కంటిన్యూస్గా మాతో పాటు వేరే బ్యాచ్తో కూడా చేపియాలి. ఆయన 2-3 డేస్ నుంచి నిద్ర లేకున్నా కూడా ఫేస్ పైన కనబడదు ఆ డెడికేషన్. ఇన్ని ఇయర్స్ నుంచి నేను పర్సనల్గా యాజ్ అన్ యాక్టర్గా ఇది డెడికేషన్ ఉండాలి, ఏ టైం ఉన్నా ఆ టైంకి రావాలి అనేది నేను నేర్చుకున్నా. అండ్ ఎస్పెషల్లీ జనాలు నేర్చుకోవాల్సింది ఉమెన్కి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తాడు. అసలు ఎట్లా కలిసిపోతుందా అని అనుకున్నా, ఆమె అసలు ఇంకా ఈమెతో ఎక్కువ మాట్లాడు. బంగారు తడగానే అన్నయ్య చెప్పన్నయ్య అనుకుంటే వెళ్ళిపోతుంది ఫుల్ ఫ్లోలో. అసలు సచ్ ఎ లవ్లీ పర్సన్ అన్న. బట్ నిజంగా స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా చెట్టు తల్లి, బంగారు తల్లి అని పిలుస్తున్నప్పుడు ఆడియన్స్ కూడా అంత ఈజీగా కనెక్ట్ అయిపోయింది ఓంకార్ అన్నకి. అందుకే ఊరికేనే రాలేదు అన్నయ్య అనే ట్యాగ్ ఓంకార్ అన్నకి. ఓకే, సో లాస్ట్లో ఎంతైనా ఇది ద మోస్ట్ రొమాంటిక్ షో కాబట్టి ఒక మంచిగా ఒక ప్రపోజల్ కానీ సాంగ్ని డెడికేట్ చేసుకుంటూ మీ వైఫ్ని ఎండ్ చేస్తే బాగుంటుంది మా ఎన్టీవీ ఆడియన్స్ కోసం. నా వైఫ్కి సాంగ్ డెడికేట్ చేయమంటే నాకు చాలా ఫేవరెట్ సాంగ్ అది. ప్రేమికుడులో అందమైన ప్రేమరాని చెయ్యి తగిలితే, అది నేను ఆల్వేస్ డెడికేట్ చేస్తా. ఐ లవ్ యూ. మరి మీరు కూడా ఒక సాంగ్ చెప్పాలి. మరి ఇంత మంచి పాడారు కూడా, 2 lines అసలు. పాట పాడాలా? వద్దులే, చెప్పు జస్ట్ చాలు. నువ్వక్కడ జాబిల్లి కోసం ఆకాశం. ఆ సాంగ్ నేను చాలా వింటా. ఆ సాంగ్ డెడికేట్ చేస్తా బైకి. పాడాలా? చెప్పు. పాడాలంటే కష్టంగా ఉందండి. పర్లేదు. ఒక లైన్. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఎన్నాళ్ళై. మనసు కలిసింది అని చెప్పాలనుకుంటున్నారు. సో ఇంకా ఏమన్నా లైన్ అప్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా?
యా నేను లైఫ్ ఆఫ్ రామ్ అనే ఒక రామ్కమ్ డైరెక్షన్ చేస్తున్నా. ఇది నా సెకండ్ ప్రాజెక్ట్, నేనే లీడ్గా చేస్తున్నా. సో ఈ షెడ్యూల్ అయిపోగానే ఇమ్మీడియట్లీ నాది షూట్కి వెళ్ళిపోతా. అండ్ ఛాంపియన్ అని వైజయంతి మూవీస్లో ఒక ఫిలిం అవుతుంది, దాంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నా. ఇది కాకుండా కపుల్ ఆఫ్ అదర్ ఫిలిమ్స్ సైన్ చేసిన, అవి ఇంక ఇప్పుడే రివీల్ చేయలేను నేను. సో మొత్తానికి బిజీగా ఉన్నారనమాట ఇద్దరు కపుల్ కూడా. థ్యాంక్ఫుల్లీ ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ.